నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యమని బూర్జా ఎస్ఐ బొజ్జాడ ప్రవల్లిక అన్నారు. శ్రీకాకుళం మెడికవర్ సహకారంతో కోఆర్డినేటర్ జె చిరంజీవి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని బూర్జా మండల పరిధిలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బూర్జా ఎస్ఐ బొజ్జాడ ప్రవల్లిక అన్నెపూర్ రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ బూర్జా మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని అశేష స్పందన లభించిందని, గ్రామ మండల స్థాయి ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ప్రతి ఒక్కరికి పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా అందించారని, మెడికవర్ వైద్యుల బృందం పాల్గొని అన్ని రకాల వైద్య సేవలను అందించారన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అంటు రోగాలు ప్రబలే అవకాశం ఉందని, గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే ఇక్కడ వైద్య శిబిరం ప్రాముఖ్యత అర్థమైందన్నారు. సుమారు 300కు పైగా రోగులు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారని, ముఖ్య పాత్ర పోషించిన ఎస్ఐ ప్రవళిక, మెడికవర్ యాజమాన్యానికి, కోఆర్డినేటర్ చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు బూర్జా మండల ప్రజలు తెలిపారు. రక్త సేవకు చిరునామా డాక్టర్ మణికంఠ అని A1 హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ వైద్యులు మూల వెంకటరావు అన్నారు. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు, గర్భిణీ స్త్రీలకు, తలసేమియా, చికిల్ సెల్ అనీమియా అనే వ్యాధితో బాధపడుతున్న వారికి అత్యవసరము సమయంలో రక్తము, ప్లేట్లెట్స్, ప్లాస్మా, సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అవసరమైన ప్రతి సందర్భంలో శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఎంతో సహకారం అందిస్తున్నారని, మేనేజర్ డాక్టర్ మణికంఠ సహాయ సహకారాలతో ఎంతో మంది ప్రాణాలను కాపాడమని తెలిపారు. A1 అనస్థీషియాలజిస్ట్ వైద్యురాలు భవానీ మాట్లాడుతూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ యాజమాన్యానికి, ముఖ్యంగా డాక్టర్ మణికంఠ సేవలు అమూల్యమైనవని, వైద్యులు మూల వెంకట్రావు రోగులకు అందిస్తున్న తీరు వర్ణాతిరాహిత్యమన్నారు. అనంతరం శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ డాక్టర్ మణికంఠకు, వైద్యురాలు భవానీలకు శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ యాజమాన్య సిబ్బంది, A1 హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు 2009 RTE చట్టాన్ని పాటించడం లేదని CPA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంభాల సతీష్ పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించాలని CPI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంభాల సతీష్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల RTI చట్టం ప్రకారం తమ పిల్లలకు ఉచిత సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో CPI ఉమ్మడి జిల్లా కార్యదర్శి శివకోటి రాజు, CPI జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్లమూరి మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉచిత ఎడ్యుకేషన్ స్కీముని, అంటే ప్రతి నిరుపేద విద్యార్థి, ముఖ్యంగా SC/ST ఈ దళిత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అలాగే అగ్రకులాల్లో ఉన్నటువంటి నిరుపేదల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ CBSE సిలబస్లో ఉన్నటువంటి పాఠశాలలో దాదాపు 25% రిజర్వేషన్ కల్పించి 25% మంది విద్యార్థులకు ఉచితంగా మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా వాళ్ళని చదువు చెప్పాలని చెప్పేసి ఒక లక్ష్యంతో RTE యాక్ట్ 2009 చట్టం చేసింది. ఈ చట్ట ప్రకారం ఈరోజు CBSE విద్యా సంస్థలు, శుభానికేతన్ కానీ, విద్యాంజలి వాళ్ళు కానీ గత 3 ఏళ్లుగా అమలు చేశారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేయం, ప్రభుత్వం మారింది కాబట్టి మేము అమలు చేయం అని చెప్పేసి వాళ్ళు చాలా మొండి వైఖరిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ చట్టాలని అమలు చేయాల్సినటువంటి DEO అధికారి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము స్కూల్ యాజమాన్యానికి మేము చెప్తున్నాం కానీ వాళ్ళు మాట వినట్లేదు అని చెప్తా ఉన్నారు. మీకు ఎందుకయ్యా మీ అధికారం? ఇంకా మీకు ఒక DEO అధికారి చెప్తుంటే స్కూల్ యాజమాన్యం వినట్లేదని చెప్పడం సిగ్గులేదా DEO అధికారికి? అంతేనా? ఇంకా కలెక్టర్ గారు ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి విలేకరులు వాళ్ళ పిల్లలకి 50% రాయితీలు ఇమ్మని సర్క్యులర్ ఇస్తే యాజమాన్యాలు పట్టించుకోరు. అంటే ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు ఎంత ఆర్థిక దోపిడీకి దిగించాయంటే, ప్రభుత్వ చట్టాలు అమలు చేయరు, కలెక్టర్ గారు సర్క్యులర్స్ ఇచ్చిన అమలు చేయరు,
కాబట్టి ఇంత దారుణంగా ఉన్నటువంటి వీళ్ళ స్కూల్ లైసెన్సులు మీరు ఎందుకు రద్దు చేయరని చెప్పేసి మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మొండి వైఖరి విడనాడి దాదాపు 30 మంది పిల్లల బాధితుల్లో దాదాపు 14 మంది విసిగిపోయి వాళ్ళు ఇంకా రాలే. ఈ కేవలం 16 మంది తిరుగుతూ ఉన్నారు. కనీసం ఈ 16 మందికైనా కూడా మీరు కనికరించి ఇది అమలు చేయండి. డిఈఓ గారు మాట వినట్లేదు, నేను వెళ్ళి స్కూల్కి వెళ్ళి చెప్పాను సార్, అంటే యాజమాన్యం మా మాట వినట్లేదండి అని చెప్తున్నారు. మీరు ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోండి డిఈఓ గారు, మీరు సిగ్గు ఉండాలి మాట చెప్పడానికి. కాబట్టి ఇది కరెక్ట్ వైఖరి కాదు. పేదలకు అండగా ఉండండి, చట్టాలను అమలు చేయండి. మేము కొత్త చట్టాలు చేయమని అడగట్లే, ఉన్న చట్టాలను అమలు చేయమని చెప్తా ఉన్నాం. ఇదే వైఖరి కనుక మీరు తీసుకుంటే పెద్ద ఎత్తున ప్రతి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం దగ్గర మేము పేరెంట్స్ని సమీకరిస్తాం. ఈ ప్రైవేట్ పాఠశాలను రద్దు చేసి ఈ ప్రభుత్వ విద్యనే సంపూర్ణంగా అమలు చేసేందుకు మేము కృషి చేస్తాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నా పేరు రంబాల సతీష్, భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు అని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. దేశంలో జరిగిన సంఘటన తెలుసుకునే విధంగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఉందని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. గురువారం కాకినాడలో హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా పవన్ అభిమానులు సంబరాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ కాలం తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం సూపర్ హిట్ అయిందని పేర్కొన్నారు. భావి తరాలకు చరిత్ర తెలుసుకునే విధంగా ఈ చిత్రాన్ని తీయడం జరిగిందన్నారు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ చరిత్ర యువతకు తెలియాలని సినిమాకి పారితోషికం తీసుకోలేదని ఆయన తెలిపారు. సినిమాలో వజ్రాల దొంగ పవన్ కళ్యాణ్ నటించిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని ఆయన తెలిపారు. ఈ రోజున మన ఉప ముఖ్యమంత్రి, మన ఆరాధ్య దేవుడు, మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా విడుదలైంది. రాత్రి మేమంతా కూడా ప్రీమియర్ ఫ్యాన్ షో చూడటం జరిగింది. అత్యంత అద్భుతమైనటువంటి నటన పాత్రను పోషించాడు మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ప్రజెంట్ పరిస్థితుల్లో అటువంటి చరిత్రను ఉట్టుపరిచే విధమైనటువంటి సినిమా ప్రజలకు చాలా అవసరం. ఆ సినిమాలో చూస్తుంటే మనకి భారతదేశ చరిత్రలో పూర్వం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ఒక సైనికుడిగా తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టి ఎక్కడ దాకా వెళ్ళాడు, ఏమి చేశాడు, ఆయన ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడన్న చాలా అద్భుతమైన నటన అయింది. అసలు ఆయన ఎందుకు ఈ హరిహర వీరమల్లు యొక్క పాత్ర పోషించాడు అంటే చరిత్రలో ఒక 4 గురువులకి బందీలుగా తీసుకున్నటువంటి ఒక మహమ్మదీయ సామ్రాజ్య చక్రవర్తులు బారి నుండి వారిని విముక్తి చేసి వారి ద్వారా ఒక మంచి సందేశాన్ని ప్రజలకు అందించే విధంగా ఆయన ఈ యొక్క చిత్రీకరించడం జరిగింది ఈ యొక్క సినిమా. అందులో భాగంగా ఈయన ఒక వజ్రాల దొంగగా నమ్మించి ఆయన ఏ విధంగా ప్రజలకు ఆ రోజున అప్పుడు ఉండేటువంటి ప్రజలకు ఏ విధంగా ఆయన మేలు చేశారు, తద్వారా దేశానికి ఏ విధంగా మేలు చేశారన్నది ఆ సినిమాలో తేటతలంగా అవుతుంది. స్టోరీ అంతా నేను చెప్పకూడదు, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చూడవలసిన సినిమా ఇది. అది ఆ సినిమా చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా హరిహర వీరమల్ల పవన్ కళ్యాణ్ ఇది ఇలాగ ఇక్కడ ఈ స్క్రీన్ మీదకి వచ్చింది, హరిహర వీరమల్లే వచ్చేసాడా అన్నంత ఇదిగా ఉంది. నిన్న ఫ్యాన్ షో చూస్తేనండి మీరు నమ్మండి నమ్మకపోండి, సింగిల్ మనిషి కూడా మాట్లాడలేదు, పిన్ డ్రాప్ సైలెన్స్. అంత సైలెంట్ అంటే అంత ఏకాగ్రతతో ఆ సినిమాని చూశారంటే ఆ సినిమా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా మన రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో మరియు అన్ని దేశాల్లో కూడా ఇది ఖచ్చితంగా రికార్డ్ సృష్టించబోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాను చూసి తీరాలి. అందరికీ కూడా ఇది ఒక మంచి సందేశం, రాబో రోజుల్లో యువతకి ఒక మంచి స్ఫూర్తి. అటువంటి కథను మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఈ యొక్క సినిమాను ఆ పాత్ర పోషించి
కనీసం ఆయన పారితోషికం కూడా తీసుకోలేదు. మీకు తెలుసో తెలియదు, ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే నా ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వాలి, ఈ చరిత్రను నేను నా ప్రజలకు చెప్పాలి. ప్రతి ఒళ్ళు చరిత్ర తెలుసుకోవాలి. మన పుస్తకాలకే పరిమితం. ఏదో చిన్నప్పుడు స్కూల్లో భారతదేశ చరిత్ర చదువుతాం, లేకపోతే మనం ఏదో పుస్తకం కనపడినప్పుడు. సంక్షేమ బోర్డు పునరుద్ధరణలో కూటమి ప్రభుత్వం దగా. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం బాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి వేణుగోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం జూలై 22/7/2025 తేదీన విజయవాడ హనుమానంపేట కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పి సత్యనారాయణ బుజ్జి అధ్యక్షతన జరిగింది. ఆ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిరక్షపు ధోరణికి వ్యతిరేకంగా తక్షణమే మనం చేపట్టవలసిన ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగిందని అన్నారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్నమయ్య జిల్లాలోని అన్ని మండలాల గ్రామ స్థాయిలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అందరూ సోమవారం జూలై 28వ తేదీన అన్ని మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మన సమస్యలని అర్జీల ద్వారా సమర్పించాలని పిలుపునిచ్చారు. అలాగే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు అందరి చేత పోస్టు కార్డులు ఉద్యమం చేపట్టాలని అన్నారు. ఈ పోస్టు కార్డులు ఒక్కొక్క కార్మికుడు 2 కార్డులు చొప్పున తీసుకుని, ఒకటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, 2వ కార్డు నారా చంద్రబాబు నాయుడికి, 2వ కార్డు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి పోస్టు కార్డులు పంపిణీ కార్మికుల సమస్యలను తెలియజేయాలి. ఈ కార్యక్రమాన్ని భవన నిర్మాణ కార్మికులు జిల్లా వ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఒడిశాలోని రామచంద్ర నేపక్ అనే అటవీశాఖ అధికారి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఏకకాలంలోనే 6 చోట్ల సోదాలు చేపట్టి 10 గ్రాముల విలువ ఉన్న 16 బంగారు నాణేలు, భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 1.44 కోట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా సోదాలు కొనసాగుతున్నాయి. सिक्रेट गोल्ड जो कहते से పొట్టి శ్రీరాములు నెల్లూరు కావలి అన్నగారిపాలెంలో ఓ హాస్యాస్పద ఘటన చోటు చేసుకుంది. భార్య చనిపోయి 4 ఏళ్లు అవుతుంది. భర్తకు వితంతు పెన్షన్ ఇవ్వాలి అని ఓ టీడీపీ నేత సచివాలయ అధికారికి ఫోన్లు సిఫారసు చేశారు. నాగరాజు అనే వ్యక్తిని ఆధార్ కార్డుతో సచివాలయానికి పంపిస్తానని తెలిపారు. దీనికి స్పందించిన సదరు ఉద్యోగి అలా పురుషులకు పెన్షన్ ఇవ్వరని, 60 ఏళ్లు దాటితే వృద్ధాప్య పెన్షన్ వస్తుందని బదిలిచ్చారు. ఇట్లయితే ఇంకా లేదని చెప్పినారు అనుకుంటా. పోయి తిరిగి వాళ్ళు తిరుగుతున్నారు. చేసిన తర్వాత లేట్ తీసుకొని ఇస్తారు. ఇప్పుడు ఏం పేరా మారుపోయి నాగరాజు ఆ తిరుపతమ్మ వితత్ చూపించిన ఆయనకి 4 సంవత్సరాలు రావట్లేదు. ఏం పరిస్థితి? చనిపోయింది 4 సంవత్సరాలు అయింది. ఒకసారి నీకు పంపిస్తా. ఆనేక సచివాలయం కాడికి వస్తాడు, ఆయన ఆధార్ కార్డు ఎత్తుకొని వస్తాడు. అది కొద్దిగా చూడు. వాళ్ళ భార్య అదే రాదా ఒంటరి మహిళ రాదాత్మక బి కొత్తకోట మండలంలోని గొల్లపల్లి బండారువారిపల్లి గ్రామ పంచాయతీల యందు P4 బంగారు కుటుంబాలపైన గ్రామసభ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. గ్రామసభ నందు సమాజంలో అట్టడుగు ఉన్న పేదరిక కుటుంబాలకు అత్యున్నత స్థితిలో ఉన్న వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ఎన్ఆర్ఐలు, ఎన్జీఓలు మొదలుగు దత్తత తీసుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపాలని మండల అభివృద్ధి అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి నాడు లింగంపేట అంబేద్కర్ చౌరస్తాలో ఉద్యమకారుడు దళిత బిడ్డ ముదాం సాయిలను అవమానించిన కాంగ్రెస్ సర్కార్ పైన తప్పకుండా బద్లా తీసుకుంటాం. ఈ దళిత వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందరికంటే ముఖ్యంగా ఈ రోజు ఎవరి కోసం అయితే లింగంపేట వచ్చినామో ఆ సాయిలకు ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జయంతి నాడు లింగంపేటలో
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అవమానం జరిగిందో అక్కడనే నీకు సన్మానం చేస్తాం, కేసీఆర్ గారి శిష్యులం, కేసీఆర్ గారి సైనికులం అని చెప్పి ముందుకొచ్చి ఇవాళ సాయిలన్నను మీ అందరి సమక్షంలో ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమంలో ఆయన చేసిన పని, అదే విధంగా ఈ గడ్డ మీద ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీ అందరి సాక్షిగా వారికి నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా, సాయిలన్న నీకు జరిగిన అవమానం నీ ఒక్కరికి జరగలేదు. నీకు జరిగిన అవమానం తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ, తెలంగాణలోని దళిత బిడ్డలందరికీ జరిగిన అవమానంగానే భావించి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తా ఉన్నాం, తప్పకుండా నీకు జరిగిన అవమానానికి అందరం కలిసి కట్టుగా బదులా తీసుకుందామా లేదా? తీసుకుంటాం, గట్టిగా కష్టపడతాం. తప్పకుండా ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా ఊకోమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ ఇక్కడ ఉన్నాడు, మనందరికీ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే, అందులో పొందుపరిచిన ఆర్టికల్ 3 ఆధారంగానే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. లేకపోతే ఎన్నటికీ వేరుపడే అవకాశం కూడా ఉండకపోతుండే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సబితం గ్రామంలోని గౌరీగుండాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. రాష్ట్రంలో 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతానికి భారీగా వరద నీరు చేరుతోంది. దట్టమైన పచ్చని కొండల మధ్య ప్రవహిస్తూ చాలా ఎత్తు నుంచి కిందికి దుముకుతున్న నీటి ప్రవాహం సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సమీప జిల్లాల నుంచి జలపాతం అందాలను వీక్షించేందుకు సందర్శకులు వెళ్తున్నారు. జలపాతం సబితం గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ రామారావుపేటలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో శాకంబరి దేవిగా అమ్మవారి దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం ఆఖరి రోజు గురువారం రామన్నపేటలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో అమ్మవారు శాకంబరి దేవిగా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు కామేష్ నాగ భోగేశ్వర శర్మ, ఆలయ ఈవో శ్రీనివాస రామచంద్ర అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలతో సుందరంగా అలంకరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ మల్లిపూడి దీపిక, ఆలయ చైర్మన్ లావణ్య, దీపిక, భాస్కర్రావు, నాగేంద్రబాబు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస రామచంద్రరావు, పూజారి కామేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారిని వివిధ కాయకూరలతో అలంకరించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది ఆఖరి ఆషాఢ మాసం రోజున అమ్మవారిని 10 టన్నుల కాయగూరలతో అలంకరించడం జరిగిందన్నారు. భక్తులు సహకారంతో అలంకరణ చేపట్టడం జరిగిందన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఈరోజు ఆషాఢ అమావాస్య మహాపర్వదినం సందర్భంగా కాకినాడ రామారావుపేటలో వేయించేసి ఉన్న అన్నపూర్ణాసమే విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నపూర్ణాదేవికి విశేషంగా కూరగాయలు, పండ్లు మొదలగు పదార్థాలతో అమ్మవారిని శాకాంబరి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారిని కుంకుమార్చనలు చేస్తూ, అదేవిధంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. విశ్వేశ్వర స్వామి దేవస్థానం అన్నపూర్ణ అమ్మవారికి ఈరోజు అమ్మవారికి కాయగూరలతో శాకాంబరి అలంకరణ జరిగింది. అది భక్తుల నుంచి భక్తుల పొద్దున ఉదయం నుంచి కూడా సందర్భంగా వచ్చి ప్రార్థన సుమారు 10 టన్నులు కూరగాయలతో అలంకరణ కూడా చేసాం. ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కూడా, వీరు గారు కూడా ఈరోజు వచ్చి దర్శించుకుని వెళ్ళారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.